తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్స్ త్రివిక్రమ్, రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, ప్రశాంత్ వర్మ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. పర్సనల్ షెడ్యూల్ ముందే ప్లాన్ చేసి ఉండడంతో భేటీకి మెగాస్టార్ రాలేకపోయారని తెలుస్తోంది. ఈ సందర్భంగా బౌన్సర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక నుంచి బౌన్సర్ల విషయంలో సీరియస్గా ఉంటామని సీఎం రేవంత్ వెల్లడించారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో బౌన్సర్ల తీరు, ప్రవర్తన సరిగ్గా ఉండడం లేదని అన్నారు. ఇక నుంచి బౌన్సర్లను నియమించుకునే విషయంలో న్యాయసమ్మతంగా ఉండాలని చెప్పారు. పౌరుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని అన్నారు. అభిమానులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలపైనే ఉంటుందన్నారు. బౌన్సర్లు అతి చేస్తే అది సెలబ్రిటీలదే బాధ్యతని చెప్పారు. ఏ ఈవెంట్కైనా పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. అన్నీ పరిశీలించిన తర్వాతే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. అనుమతి ఇవ్వకుంటే అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాలని అన్నారు. ఇక శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సినీ ప్రముఖులు సామాజిక బాధ్యతను కలిగుండాలని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సినిమా హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. సినిమాకు ముందు అవగాహన కల్పించేలా వీడియోలు రిలీజ్ చేయాలన్నారు. తెలంగాణలో టెంపుల్ టూరిజాన్ని, ఎకో టూరిజాన్ని సైతం ప్రమోట్ చేయాలన్నారు. ఇక బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై అసెంబ్లీ ప్రకటనకు కట్టుబడి ఉంటామన్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి లేదన్నారు. టికెట్ ధరల పెంపు కూడా ఉండదన్నారు. టికెట్లపై విధించే సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగిస్తామన్నారు. సమావేశం అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని, హైదరాబాద్ను ఇంటర్నేషనల్ సినీ హబ్గా మార్చేందుకు తగిన వసతులు కల్పిస్తామని సీఎం చెప్పారని, తాము అందుకు కృషి చేస్తామని తెలిపారు. కాగా టికెట్ల రేట్లు పెంచకపోతే మొట్టమొదట నష్టపోయేది గేమ్ చేంజర్ సినిమా వల్ల దిల్ రాజేనని పలువురు మాట్లాడుకుంటున్న తరుణంలో టికెట్ల పెంపు, బెనిఫిట్ షోలు అనేది చాలా చిన్న విషయమని దిల్ రాజు అన్నారు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ టైం చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.